అందంగా ఉన్నావు. అది వదిలేసి అని అయ్యో వాడు అమ్ముంటే దూకుతాడని తెలిసి ఇంకా ముగ్గులేస్తున్నావేంటి? లోపలికి రావే. ఈయనకేం తక్కువ లేదు. గుమ్మంలో నుంచొని అన్ని వాచ్మెన్ లా వాచ్ చేస్తుంటారు. ఏమిటి ఇప్పుడు మీరు వెళ్ళి ముగ్గు వేస్తారా? ఏమే రూపాయి బిళ్ళని అక్కడ వదిలేసావు? వెళ్ళి తీసుకురండి. అడ్డగాడిదే. నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళవే, చెప్తే వినవే. వెళ్ళు. ఏంటి లుక్కిస్తున్నావు? ఇవ్వ మొత్తం ప్లేట్ ఇవ్వు. రాను రాను కలెక్షన్ సరిగ్గా అవటం లేదు. ఏదో రోజు మొత్తం వడ్డీతో లాగేస్తాను చూడు. చూస్తుండు. రే కురనాయల తప్పుకోరా, నీకు స్పెషల్ గా చెప్పాలా ఏంటి? ఏమ్మా ఇలా ఎంతమంది దగ్గర వడ్డీలకి తీసుకున్నావు? ఇది నేను కన్న వడ్డీ. బాటిల్ పాలు పోసి వీణు నేను పెంచాను. బాటిల్ పాలు తాగితే ఇలా రౌడీలు అవుతారా? అందరు పిల్లలకి పాలిస్తే పాలే తాగుతారు, కానీ వీడు మాత్రం రక్తం వచ్చే వరకు తాగుతూనే ఉంటాడు. వాడి పుట్టుకే అంత. ఏమే నీ కూతుర్ని పెళ్లి కొడుకు తరపుడు చూసి వెళ్ళారు, ఏమైంది? ఎక్కడా వచ్చిన వాళ్ళంతా మీ అమ్మాయికి శనిదోషం ఉందని కారణం చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. డోంట్ వరీ, కుదరకపోతే ఏమిటి, ఎదురుగా నేనున్నానుగా. ముసలే, నీ కూతురు మెడలో నేను కడతాను తాళి. అంతకంటే నా కూతుర్ని పాడుపడ్డ నొత్తులో తోసేస్తాను. ఏంటి? నీకిచ్చి పెళ్లి చేసే బదులు నన్ను పాడుపడ్డ బావిలోకి తోసేస్తానంటుంది అమ్మ. వీడు అలాగంటావా? నువ్వే కదా పాడుపడి బావిలో తోసేస్తానన్నావు. పక్కనే ఉంది, తోసేశాను. లోపలికి వెళ్ళి కల్లాపు చల్లి ముగ్గులే. ఏంటి మూన్ అంటే ఏంటి? చందమామ. కింద చూడు, చందమామ కనిపిస్తుంది. చందమామ. ఆ శనిదోషం ఉన్న అమ్మాయి మీద చేయి వేసావో. ఇంత అందమైన చెప్పులు ఇక్కడ అనాథగా పడి ఉన్నాయే, అవి నా కళ్ళకేగా ఉండాలి. అవునవునవును. మరి ఏం చేద్దాం వీటిని? నువ్వు ఆదరించవయ్యా. ఏం చెప్పులు మరి వేడిగా ఉన్నాయి? వేడిగా ఉంది. ఇంకా ముహూర్తం కాలేదు, బయలుదేరుతున్నారేంటి? రండి. పెళ్లి భోజనం కూడా వేడిగానే ఉంటుంది. సరే, వేడిగా ఉండేటప్పుడు లాగించేద్దాం. గుంపు తక్కువగా ఉంది, అందరూ టిఫిన్ చేయడం వెళ్ళిపోయారేమో. నేను టిఫిన్ కోసం రాలేదు, నా ప్లానే వేరు. ముందు ఆ పని చేద్దాం. ఈ పెళ్లి ఎక్కడికి వెళ్ళి పాల్దవుతుందో ఏంటో. ఈ పెళ్లి కూతురు ఎక్కడుందో తెలియట్లేదురా. అది ఆ పక్కన ఉంది, తాళం వేసింది. నువ్వు కాళ్ళకు పట్టీలు పెట్టుకున్నావా? చెప్పులే వేసుకున్నాను. మరి ఎక్కడి నుంచో చెప్పుడు? అది కూడా దుబ్బేద్దామనే. అయ్యో 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 అయ్యో. పాలకోత బొమ్మ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందిరది. నీ కళ్ళు దుబ్బయ్యా? కళ్ళు పీకేస్తాను. నేను మాత్రమే చూడాలి, నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు? కరెంట్ పోయినట్టుంది.
ఏంటి నేను అందంగా ఉన్నానా? రేయ్ ఇంత అందమైన పిల్ల నా కథల పెళ్ళంగా ఉండాలి. ఇంకోటి కదా పెళ్ళం వద్దే. ఏమయ్యా అదేమన్నా చెప్పునుకున్నావా టక్కన కొట్టేయడానికి? అది ఆడపిల్ల. ఇంకో అరగంటలో ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది. ఇంకో గంట తర్వాత పెళ్ళైనా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారుంటే చెప్పరా. దానికి ఒకే ఒక దారంటే పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్ళవుతుందంట. ఏమయ్యా ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? 9ంటికి ముహూర్తం. ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో ఒకటి చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు. పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు కదా. నైట్ ఎట్లా ఉంటుంది పార్టీ? త్వరగా వచ్చేసాయి, నువ్వేం కావు. ఏమయ్యా పెళ్లి కొడుకు బతికొచ్చాడంటే ఏం చేస్తాం? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్సే లేదు. సరే లగ్నం పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యేవాడో ఏమో. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసా. ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిద వచ్చిన బావిలో తోసింది. గాడిద దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి మా తెలుసుకున్న పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. గురువా ఈ పెళ్లి చెడగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 అక్షంతలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం. ఏమంటావు? దానికోసం మనం వచ్చాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదరా. ఆ పిల్ల టైం బాగుంది. లేదు ఆ అమ్మాయి టైం బాగుంటుంటే నేను పెళ్లి చేసుకునేది. నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజైతే అర్థమైందో ఆ రోజు నీ సమాధి కట్టేస్తా. అక్షంతలు తీసుకోండి. నేను కట్టేస్తా తాలేండి. ఏమయ్యా ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజంత్రేలు నేను వదలను రా. లేరా నువ్వు తాళరా కడతావు నువ్వు. తాళరా కడతావు నువ్వు. నిన్ను ఎవరు నువ్వు సమాధానం చెప్పాలా? తర్వాత తాళి కంటే మొగాడురా నువ్వు. కడుపు కుజీలు తీసుకొస్తున్నా. వంగరా మావయ్యకి కప్పు టీ చెప్పు. ఇదిగో నీకు పెళ్లి కొడుకు వేస్ట్. ఆ అంకులే బాగా ఫైట్ చేస్తున్నారు. నోరు మీది.